శ్రీకృష్ణ క్రియేషన్స్ ద్వారా మనందరి ముందుకి తీసుకొస్తున్న గౌరీకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ ఉండడం జరిగింది. వారిని ముందుకొచ్చి కూర్చోండి అని అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆయన ఉన్నారు కాబట్టి ముందే ఉన్నారు మీరు, మా ముందు ఉన్నారు మీరు. అండ్ బాలాదిత్య గారికి రిక్వెస్ట్, కామాక్షి అదే కదా, ఎక్కడ అందం కనిపించట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందం ప్లస్ టాలెంట్ నడుచుకుంటూ వస్తున్నట్టు కామాక్షి రూపంలో కనిపిస్తుంది. అండ్ అలాగే మోస్ట్ టాలెంటెడ్, ఆ బుర్రలో ఉండేవన్నీ కూడా. సో లిరిక్స్ చూసాము, డైలాగ్స్ విన్నాము, ఇప్పుడు యాక్టింగ్ కూడా చూస్తున్నాము. రాకేంద్ర మౌళిని కూడా కూర్చోవలసిందిగా కోరుకున్నాం. అండ్ అఫ్ కోర్స్ బాలాదిత్య, పేరులోనే బాలా ఉంది. ఆ చిన్నప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన రోల్స్లో, ఎంతోమంది స్టార్ హీరోస్లో ఆయన నటించడం జరిగింది. అండ్ హీరో అయిన తర్వాత కూడా మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు పొలిమేరాలో అండ్ పొలిమేరా 2లో మనందరికీ ఒక అమేజింగ్ క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారనమాట. వెల్కమ్ బాలాదిత్య. అండ్ పెంచల్ దాస్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు. సో అమేజింగ్ సింగర్ మనందరికీ తెలిసిందే. సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకి, అలాగే సినిమాని ఇష్టపడే వాళ్ళకి, సినిమాని ప్రమోట్ చేసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్లే వాళ్ళకి, అండ్ అత్యద్భుతంగా ప్రతి సినిమాకి అంగరంగ వైభవంగా ఇలా వేసి అందరినీ కూర్చి కుదించి మన ముందుకు తీసుకొచ్చే శ్రేయాస్ మీడియా వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ పొలిమేరా 2 నవంబర్ 3న వరల్డ్ వైడ్న మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. వంశీ గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వంశీ గారికి. అండ్ పొలిమేరా 2 అంటే పార్ట్ 2 గురించి మనం మాట్లాడుతున్నామంటే పార్ట్ 1 క్రియేట్ చేస్తేనే, ఆ ఇంపాక్ట్ని ఇస్తేనే మనం పార్ట్ 2 అనేది మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఎస్, మరి ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడానికి కారణమైన హీరో, లీడ్ యాక్టర్ సో సత్యం రాజేష్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో వారు మామూలు గెటప్లోనే కనిపిస్తున్నారనమాట ఇక్కడ. బట్ ఎస్ సో ఆ సస్పెన్స్ కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ మనం ఫీల్ అయ్యాము అంటే తను అమేజింగ్గా యాక్ట్ చేసి ఆ రోల్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో సత్యం రాజేష్ గారు వెల్కమ్. ఓకే, ప్రొడ్యూసర్ దగ్గర కొంచెం లాంగ్ హగ్ జరుగుతుందన్నమాట. డెఫినెట్గా ఆ ర్యాపో ఉంటుంది. అనిల్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. కాదు, హౌస్లో కొంచెం గోల్ ఉంటే బాగుంటుంది, రచ్చ ఉంటే బాగుంటుంది. కాస్త మీరు అరవలేదనుకో మీ అందరి మీద నేను బ్లాక్ మ్యాజిక్ చేస్తాను మళ్ళా. సో ఎస్, బ్లాక్ మ్యాజిక్ చేస్తూ సూపర్ హిట్ అందేసుకున్నారనమాట. అంటే ఆ రోల్లో కనిపించి ఇప్పుడు కూడా బ్లాక్లోనే కనిపిస్తున్నారు ఆయన. బాగా అది బ్లాకా కాదా, నా కళ్ళకి అది బ్లాక్లా కనిపిస్తుంది. బ్లాక్ మ్యాజిక్ పలికి బ్లాక్ లాగే వినిపిస్తుంది అనమాట. బట్ ఏదేమైనా కలిసి వచ్చింది మనకి ఆ మ్యాజిక్ మాత్రం. సో మాకు కూడా, చూసే వాళ్ళకి కూడా పక్కా పైసా వసూలు కదా. అంటే ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రమే ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, అంటే అప్పట్లో ఇంట్లో చాలా రకాలుగా ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అయినా కూడా అంతలా కట్టిపడేసి అంతలా భయపెట్టారంటే ఇంకా థియేటర్లో మామూలుగా ఉంటుందా? మీకోసమే వస్తుంటే నవంబర్ 3 ఉంటుంది, మామూలుగా కాదు, రచ్చ అనమాట. సో పొలిమేరా 2 మనందరినీ పలకరించడానికి నవంబర్ 3 మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్లీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ముందు ఆల్రెడీ గెలిచారబ్బా, గెలిచి మళ్ళీ పార్ట్ 2 తీసుకొస్తున్నారు. ఆల్రెడీ విన్ అయ్యి మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. సెంచరీ కొట్టిన తర్వాత ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టుంది అనమాట. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనం ప్రీ రిలీజ్లోకి ఎంటర్ అయిపోదాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ పొలిమేరా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ మీడియా అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, అలాగే జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, క్లినిక్ ఆన్ కాల్. అండ్ అంతేకాకుండా హైదరాబాద్లో, తిరుపతిలో, విశాఖపట్నంలో, గుంటూరులో మీకు యోధా డయాగ్నోస్టిక్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు. అండ్ ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్ అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి, ఈ చిత్రంలో ఎవరెవరు ఎలా కనిపిస్తున్నారని ఒక్క వీడియోలో ఇంతకుముందు ఈవెంట్లో మనం చూడడం జరిగింది. బట్ ఇంకొకసారి ఆ ఇంట్రడక్షన్ వీడియోస్ చూస్తే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఒక ఝలక్, అలాగే కామాక్షి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఒక ఝలక్, రాకేంద్ర మౌళి గారు ఎలా ఉండబోతున్నారు ఒక ఝలక్, బాలాదిత్య గారు ఎలా ఉండబోతున్నారు, అండ్ గెటప్ సీను ఎలా ఉండబోతున్నారు. ఆ గెటప్లన్నీ చూసేద్దాం మనం. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో చూసేద్దాం. ముందుగా వీడియో ప్లే. సో ఎస్, మరి ఈ క్యారెక్టర్స్లో వాళ్ళు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు పొలిమేరా 2కి. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన అడవి శేష్ గారికి కూడా మనం స్వాగతం పలికేద్దాం. ఆయన ఆల్మోస్ట్ రీచ్ అవుతూ ఉన్నారు.
సో ఎస్, మరి G2 ఫస్ట్ లుక్ చూసేద్దామా? ఎందుకంటే ఇవాళ మన మెయిన్ గెస్ట్ ఎవరు? అడవి శేష్ గారు. సో ఎస్, అడవి శేష్కి పరిచయాలు అవసరం లేదు. సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అన్ని తన లిస్ట్లో సక్సెస్ఫుల్గా వేసుకున్న వ్యక్తి అనమాట. సో క్రియేటివిటీకి పెట్టింది పేరు అడవి శేష్. సో ఇంకాసేపట్లో తను కూడా మన వెన్యూలోకి రాబోతున్నారు. అలాగే రీసెంట్గా 100 కోట్ల క్లబ్లో 100 క్రోర్స్ ప్రొడ్యూసర్గా మారిన SKN గారు కూడా ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆయన సినిమాలతోనే కాదు, ఆయన స్పీచ్లతో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆయన. సో ఇంకాసేపట్లో SKN గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో వారికి కూడా స్వాగతం పలుకుదాము. ఇక్కడ ఎంతమందికి బ్లాక్ మ్యాజిక్ తెలుసు? నాకు తెలుసు, నిమ్మకాయలును ఏమంటారు ఎండుమిరపకాయలు అంటే, కాకపోతే పులిహోరలో పోపేయడానికి మనకు వస్తాయని తెలుసు. బ్లాక్ మ్యాజిక్ ఎలా చేయాలో తెలియదు. ఏదేమైనా బ్లాక్ మ్యాజిక్ మాత్రం ఈ మధ్యకాలంలో థియేటర్లో ఆడియన్స్ మీద సూపర్ మ్యాజిక్ చేస్తుందని చెప్పాలి, సక్సెస్ఫుల్ మ్యాజిక్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే విరూపాక్ష కూడా బ్లాక్ మ్యాజిక్తో వచ్చిన సినిమా 100 కోట్లు కొట్టింది. అండ్ ఇప్పుడు నవంబర్ 3న పొలిమేరా 2 రాబోతుంది. డెఫినెట్గా ఇది కూడా సూపర్ సక్సెస్ఫుల్గా పోలడాన్ని కలెక్షన్లు తెచ్చిపెట్టాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. డెఫినెట్గా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ మన ఇంట్లో పలకరించింది, అక్కడితో ఆపిందా ఇంటి నుంచి థియేటర్ వరకు తీసుకొచ్చేలా చేస్తుంది. సో ఆ రేంజ్లో మనందరి మీద ఇంపాక్ట్ చూపించిన సినిమా అనమాట. సో ఇప్పుడు మనందరినీ పలకరించడానికి నవంబర్ 3 మన ముందుకు వస్తుంది. ఎస్, మరి ఇవాళ పొలిమేరా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ద అమేజింగ్, ద ఫెంటాస్టిక్, మోస్ట్ టాలెంటెడ్, నేను దాకా చెప్పినట్టు క్రియేటివిటీకి పెట్టింది పేరు అడవి శేష్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో వారికి సాదరంగా వెల్కమ్ పలికేస్తున్నాము. సో శేష్ ఫిలిమ్స్ వస్తున్నాయంటే మనం అందరం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. సస్పెన్స్ థ్రిల్లర్స్కి పెట్టింది పేరు. మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్ అందించి అండ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ని సంపాదించుకున్న ఏకైక హీరో. సో అడవి శేష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి కంటెంటే హీరోగా వస్తుంది ఈ సినిమా కూడా. సో అలాగే ఇప్పటివరకు మనం అడవి శేష్ గారి సినిమాలు చూస్తూ వచ్చాం, కాంటెంటే హీరోగా మనందరినీ పలకరిస్తూ వచ్చిందనమాట. సో ఎస్, సో అతి తొందరలో గూఢచారి 2తో మన ముందుకు రాబోతున్న అడవి శేష్ గారు ఇవాళ పొలిమేరా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. వారికి మరొకసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఫోటో జర్నలిస్టులు మాత్రం ఇక్కడ ఉండవలసిందిగా. ప్లీజ్ వీడియోస్ అన్ని కెమెరాస్ అన్ని కాస్త వెనక్కి తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మరొకసారి ఇప్పుడు ఇందక్కడి వరకు వినిపిస్తూ ఉన్నాను, ఇప్పుడు కనిపిస్తూ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం శేష్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఒక మంచి హీరో అండ్ ఎస్పెషల్లీ లైక్ శేష్ లాంటి వాళ్ళు వచ్చి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వస్తే అది దాని అందమే మారిపోతుందన్నమాట. అండ్ ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారికి మరొకసారి స్వాగతం అండ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమంలో ముందుకెళ్దాము. అండ్ డిఓపి రమేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారా? రమేష్ రెడ్డి గారు రండి, ఆలస్యం చేయకుండా వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ఎడిటర్ శ్రీవర ఉన్నారా ఇక్కడ? ఎడిటర్ శ్రీవర గారు రాలేదా? ఓకే, అయితే మనం డిఓపినే ముందు పిలుద్దాం. రండి, ముందుకు పిలుద్దాం. అంటే మాకు ఒక ఆర్డర్ ఉంటుందండి, దాన్ని మనం మార్చలేమన్నమాట. సో ఎస్, ఒక పని చేద్దాం, మీకు కొంచెం ధైర్యాన్ని ఇస్తూ నేను మిమ్మల్ని మీతో పాటు మిమ్మల్ని నేను క్యాన్సిల్ చేయట్లేదు. సో సాహితీ దాసరి కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. చూసారా, ఇంతకంటే ధైర్యం అందమైన అమ్మాయి పక్కన ఉంటే డెఫినెట్గా భయపెట్టే అమ్మాయా? అది అక్కడ భయపెట్టే, బయట కూడా అంతేనా? ఒరిజినలేనా అది? ఓకే, సో ఎస్, ఓకే, మీరు ఇక్కడ మీరు మాట్లాడేయచ్చు. మీ మాటలు ఆయన వరకు, ఆయన తర్వాత ఆడియన్స్ వరకు చేరుతాయి ఎలాగో. హాయ్, హలో మీడియా అందరికీ నమస్కారం. బ్రో ఫస్ట్ డైరెక్టర్ అనిల్ గారు రావాలి పైకి, నా తరపున ప్లీజ్ పైకి రావాలి.
థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు ఈవెంట్కి ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నందుకు మెయిన్ రీజన్ పొలిమేర కంటెంట్. వన్ మీలాగా నేను కూడా ఆడియన్స్ చూసి నేను అనుకునేది ఏంటంటే ఎవడ్రై డైరెక్టర్ ఇరగదీశ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కిక్యా స్క్రీన్ ప్లే అని అనుకున్న ఆడియన్స్ నేను కూడా. లక్కీలీ పొలిమేర 2కి నాకు ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్స్ అనిల్ భయ్య. థ్యాంక్ యూ బ్రో. దీంతో పాటు నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే ప్రతి డైరెక్టర్ స్క్రిప్ట్ ఇస్తాడు, భయ్యా నేను ఇది అనుకుంటున్నా అని చెప్పి సమ్ డైరెక్టర్ షార్టిజం కూడా చెప్తారు, అలా మూవ్ ఆన్ అవుతుంది, బాగుంటుంది. కానీ ఒక స్పెషల్ బాండింగ్ అనేది బ్రో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న స్క్రిప్ట్ నుంచి అడిగింది అనిల్ గారు, అంటే మీరు ఏం చూపించాలనుకుంటారని. నాకున్న ఐడియా విజువల్ సెన్స్ నేను చెప్పాను, తను అబ్సల్యూట్లీ 100% రిసీవ్ చేసుకుంటూ ఎట్ సేమ్ టైం మాకు హెల్దీ డిస్కషన్స్, అంటే సమ్ టైం లొకేషన్లో చిన్న చిన్న ఫాస్ట్ డిస్కషన్స్ అవుతాయి, బట్ అక్కడ ఇది తను చెప్పిన ఐడియా నేనైనా కాంప్రమైజ్ అవ్వాలి, నేను ఇచ్చిన ఐడియాని తనైనా యాక్సెప్ట్ చేసేట్టు ఉండాలి. ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఈరోజు పొలిమేర ఇంత హ్యాపీగా అవుట్పుట్ వచ్చింది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఐఎమ్ ద ఫస్ట్ ఫ్యాన్, ఫస్ట్ వ్యూవర్షిప్. అంటే కెమెరామ్యానే ఫస్ట్ మూవీ చూస్తాడు తీస్తాడు అని అందరు కామన్గా చెప్పేదే, బట్ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఎండ్ కాపీ వరకు నేను గ్రేట్ ఫ్యాన్ పొలిమేర 2కి. అండ్ ఎస్పెషల్లీ ఆ డైలాగ్ నాకు కొంచెం కష్టం అండి, చదువు కోసం నేను చెప్పాను కదా గెటప్ సీన్ దగ్గర. సో క్లైమాక్స్ రీలో ఒక సీన్ ఉంటుందండి, ఆ సీన్ డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు నేను ఫ్రాంక్లీ ఐమ్ సేయింగ్ ఫిదా అయిపోయా. సో బ్రో నేను ఖచ్చితంగా చేస్తాను, ఎన్ని హడల్స్ వచ్చినా ఐ విల్ బీ విత్ యూ, జస్ట్ యూ బిలీవ్ మీ. మనం వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆనెస్ట్లీ నా మూవీ లీస్ట్లో ఒక బెస్ట్ పిక్చర్గా ఉంటుంది, నేను తీసిన మూవీస్లో ఒక బెస్ట్ లైబ్రరీగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కేటగిరీలో అయితే దిస్ ఇస్ మై బెస్ట్. ఇంకా బెస్ట్ ఇస్తానేమో తెలీదు, బట్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ ఎప్పటికీ అవుతుంది, ఇదే నా బెస్ట్. థ్యాంక్స్ అనిల్ భయ్య, థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు అస్. చాలా ఇబ్బంది పెట్టాం మా ప్రొడ్యూసర్ని, నాకు డ్రోన్ కావాలంటే సమ్ టైమ్స్ బ్రో కాదన్నా కానీ సర్ప్రైజ్ మళ్ళీ డ్రోన్ వచ్చేది. ఇంటర్వల్ బ్యాంక్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇంటర్వల్ సీన్ రావడానికి రీజన్ అనిల్ గారితో పాటు ప్రొడ్యూసర్ చేసే సపోర్ట్. చాలా ఇబ్బంది పెట్టాను ప్రొడక్షన్ని, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే వాళ్ళు, నాకు అన్నీ ఇచ్చారు. ఎందుకంటే పొలిమేర 1 సారీ టు మెన్షన్ పొలిమేర 1 ప్రొడక్షన్ హౌస్కి లిమిటెడ్ బడ్జెట్ ఉంది అని అనిల్ గారు లాస్ట్ ఈవెంట్లో చెప్పారు, దాని తగ్గట్టు తీసుకెళ్లారు. బట్ కంటెంట్తో బ్రేక్ చేశాడు అతను అందరినీ, ఆడియన్స్ అందరినీ. సో పొలిమేర 2 కంటెంట్, మేకింగ్, ఎవ్రీథింగ్, మ్యూజిక్. థ్యాంక్స్ జ్ఞాని బ్రో, ఎక్సలెంట్ మ్యూజిక్. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ వర ఈజ్ మై లాస్ట్ 10 years ఫ్రెండ్ వాడు నాకు. వాడు నేను ఇక్కడ ఈ టీంతో వర్క్ చేయడం వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, రాజేష్ అన్న అండ్ కామాక్షి, ఎవ్రీబడి, గెటప్ సీన్ అందరికీ. అండ్ మోర్ ఓవర్ శేషు గారితో ఉన్న పరిచయం నాది చాలా లాంగ్ బ్యాక్ అండి. శేషు గారు గుర్తుందో లేదో, నేను బాహుబలికి వర్క్ చేసా బ్రో, సెంథిల్ గారి అసోసియేట్ బాహుబలికి. మనకి చిన్న పరిచయం ఉంది అక్కడ, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సారీ సభాస ఇక్కడ ఈ ఈవెంట్ చెప్పుకుంటున్నా, అప్పుడు నేను చేయలేకపోయాను ఆ టైంలో, బట్ ఇలా గెస్ట్గా రావడం ఐమ్ వెరీ మచ్ హ్యాపీ బ్రో. థ్యాంక్స్. నా జీవితంలో మొట్టమొదటిసారి చూశానండి డిఓపి మాట్లాడడం, చాలా ఆనందంగా అనిపించింది, వాళ్ళకు కూడా ఆనందంగా ఉంచుంటుంది. ఇప్పటివరకు డిఓపి మాట్లాడుతుంటే మా డిఓపీలు ఎవరు కవర్ చేయడానికే దక్కలేదు ఇంతసేపు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ రెడ్డి గారు. రాసిచ్చారా? దిస్ ఇస్ మై అసెట్. ఓకే, ఈ నా అసెట్ని మార్కెట్లో నేను పెట్టుకోవాలి, నేను బాగా చేసిన కాబట్టి చెప్పుకోవాలి. మీ గురించి ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నారు అండ్ మరింత చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగే బోలెడన్ని వేదికల మీద మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం రమేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాహితీనే మాట్లాడతారు. మీది కొంచెం టైం ఉందండి, మేము కాస్త మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నాము. మీరు ధైర్యం కోసం వచ్చారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ షివరింగ్, ఎందుకంటే అడివిశేష్ గారు నా క్రష్ అనమాట. ఐ నెవర్ థాట్ ఇంత దగ్గర చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు యాక్ట్ చేద్దాం, ఒక స్టెప్ అయ్యారా? అంత దగ్గరికి నాకు ఇంకొంచెం అయ్యారా? వద్దునే పడిపో. అంటే ఇక్కడ యాక్చువల్లీ మేము ప్లాస్టర్ వేసాం, అందుకనే ఏమన్నా నేను మామూలుగా అయితే లేదు. అంటే దిస్ ఇస్ లైక్ నాకు ఒకసారి నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది సార్ అట్లా దగ్గర చూసేటప్పటికి. బట్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద స్టేజ్ సార్. అండ్ ఈ సినిమా పార్ట్ 1 తర్వాత నన్ను ఎక్కడ చూసినా ఒకటే క్వశ్చన్, అందరూ బాగున్నావా బాగాలేదా ఏం అడగట్లేదు, పార్ట్ 2 ఎప్పుడు, పార్ట్ 2 ఎప్పుడు, పార్ట్ 2 ఎప్పుడు.
సో ఫైనలీ ద డే ఈస్ హియర్. ఇంకొక 3 డేస్లో మీ ముందు ఉంటాం మేము. అండ్ ఒకటే చెప్తాను, హిట్ కొడుతున్నాం డెఫినెట్గా. అండ్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ డైరెక్టర్ సార్కి. నన్ను ఆడిషన్ తీసుకొని ఆడిషన్ బాగా టార్చర్ పెట్టారు సీన్. ఈ అమ్మాయి చేసిదా చేయదా కొత్త అమ్మాయి అని చెప్పి ఆడిషన్ తీసుకొని నన్ను సెలెక్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ఫిట్ అనిపించింది సార్కి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్వేస్ సపోర్టివ్ సత్యం రాజేష్ గారు, అందరు కోఆర్టిస్ట్ అందరూ లైక్ చాలా సపోర్టివ్ ఉన్నారు. అండ్ మన డిఓపి సార్ గురించి చెప్పాల్సిన పని లేదు, విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో యా, ఇది అందరికీ మా అందరికీ ఒక మంచి మూవీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాహితి. రమేష్ గారు. థ్యాంక్స్ వంశీ నందిపాటి గారు. సారీ ఇందాక మర్చిపోయాను. వితౌట్ యూ ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ వరకు వచ్చేదో లేదో తెలియదు, ఐ డోంట్ నో. ఎందుకంటే మీ సపోర్ట్ మేము మర్చిపోలేము ఎప్పటికీ. థ్యాంక్స్ వంశీ నందిపాటి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ వంశీ గారిని ఇంతకుముందు చాలా వేదికల మీద కలవడం జరిగింది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఇలా కలవడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో GA2 బనివాస్ గారు అలా అంటే వంశీ గారు కూడా మనకి ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్లా ఉంటారు. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా పై పొజిషన్కి వెళ్తూ ఉంటారు. మనం ఆల్రెడీ చూస్తున్నాము SKN గారిని, 100 కోట్ల ప్రొడ్యూసర్ అయిపోయారు ఆయన. ఏరండి ఆయన వస్తున్నారు ఆయన ఇంకా. ఓకే, సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరుణ్ కుమార్ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో పలాస సినిమాలో చూసాము మనం, శ్రీదేవి సినిమా, దాని తర్వాత కళాపురం, అండ్ ఇప్పుడు వెయిటింగ్ మట్కా కోసం సార్. సో ఎస్, అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఏం చేద్దామంటే పార్ట్ 2 వస్తుందంటే పార్ట్ 1లో ఏం జరిగింది, ఆల్రెడీ బోలెడంత జరిగింది, మీరందరికీ నచ్చింది, మీరందరూ మెచ్చారు కాబట్టి పార్ట్ 2 వరకు అది వచ్చిందనమాట. కాకపోతే కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకనే రీక్యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసి ముందు 3 నిమిషాలు 4 నిమిషాలు అదే ప్లే చేస్తారంట థియేటర్లో కూడా, దాన్ని ఇక్కడ మనం ప్లే చేస్తున్నాం ముందుగా. సో ఆలస్యం చేయకుండా పొలిమేరా 1 రీక్యాప్ చూద్దాం. వీడియో ప్లే. అసలు ఏం జరిగింది జనరలీ అంటే ఈ సినిమా వరకు రీక్యాప్ అవసరం లేదు, ఎందుకంటే చూసి ఎన్ని రోజులైనా కూడా అది ఆ పాత్రలా గుర్తుండిపోయాయి. ఎందుకంటే ఆ పాత్రను పోషించిన వాళ్ళు అంత అమేజింగ్గా పోషించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ అంత గుర్తుండిపోయింది. అంత గుర్తుంది కాబట్టి మీరు పార్ట్ 2 అడిగారు. సో దానికోసం వెయిట్ చేశారు. మీ ఇంటి నుంచి ఇప్పుడు థియేటర్ వరకు మిమ్మల్ని రప్పించే ప్రయత్నం చేసేస్తుంది అనమాట. సో ఇది కొనసాగుతూనే ఉంటుందని విన్నామండి మేము. పార్ట్ 2 తర్వాత పార్ట్ 3, 4, 5 అట్లా వెళ్తూనే ఉంటుందని విన్నాము, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అలా ఉంది అనమాట. సో డెఫినెట్గా సో November 3న మనందరినీ పలకరించడానికి పొలిమేరా 2 మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రంలో నటించిన వాళ్ళు, నటనతో మనల్ని మెప్పించిన వాళ్ళు వేదిక మీద రాబోతున్నారు. సో అందులో ముందుగా మల్టీ పనులు చేస్తూ మల్టీ టాలెంటెడ్గా మన ముందుకు నిలిచిన రాకేంద్ర మౌలి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ఎన్నో చిత్రాల్లో ఎన్నో పాత్రల్లో ఆయన్ని చూడడం జరిగింది. సో చిత్రం శ్రీను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ముందుగా రాకేంద్ర మౌలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది స్టేజ్కి దెబ్బ అడిగితే వేసిన ప్లాస్టర్ కాదండి, మీరు నిల్చోడానికి వేసిన ప్లాస్టర్. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభ సాయంత్రం. ఓకే, ఆడిబుల్, సూపర్, థ్యాంక్స్. సో ఎక్కడ మొదలెట్టాలో తెలియట్లేదు. ఓకే, క్లుప్తంగా చెప్పాలంటే నేను సెకండ్ పార్ట్లోనే ఎంట్రీ ఇచ్చానండి. ఫస్ట్ పార్ట్ నేను అదే OTTలో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ర్యాండమ్లీ కామాక్షి గారు ఇలా కాల్ చేసి ఒక రోల్ ఉంది ఈ సినిమాలో చేయాలంటే, నేను ఫస్ట్ కాల్ రాగానే రైటింగ్గా అన్నాను. కాదండి రోల్, ఓహో పర్లేదు, ఓకే ఫైన్ అని చెప్పి. సో అనిల్ గారిని కలిశాను ఒక మాల్లో. సో ఆయనకి నేను రైటర్ అని తెలియదు. సో ఆ తర్వాత నేను రైటర్ అని తెలిసిన తర్వాత మొత్తం కూర్చొని రోల్ గురించి మాట్లాడలేదు, సాహిత్యం గురించి చాలాసేపు జరుగుతుంది. ఇంకా ఓకే దేనికి వచ్చాం, రైటింగ్కా యాక్టింగ్కా అన్న ఒక చిన్న సందిగ్ధంలోనే జరుగుతున్నప్పుడు ఫైనలీ ఆడిషన్ అనుకున్నారు, కానీ చివరి దాకా చేయలేదు. ర్యాండమ్లీ అలాగా ఓకే చేస్తారు. సో నేను ఇందులో ఒక రవీంద్ర నాయక్ అని జాస్తిపల్లికి వచ్చిన కొత్త SI రోల్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం తెలంగాణ యాస మాట్లాడాను. థ్యాంక్స్ టు అనిల్ గారు, పక్క నుండి మొత్తం నేర్పించారు. సో నేను కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఆడ్గా ఉంటే నాకు నచ్చదు ప్లీజ్ అని చెప్తే. సో హీ రియలీ హెల్ప్ మీ అవుట్. సో అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు ఇది ఆడియన్స్ కోరుకున్న సినిమా అండి. ఈ సెకండ్ పార్ట్ అనేది మేమెవరం తీద్దామనో చేద్దామనో కాదు, ఆడియన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎన్ని కమెంట్ సెక్షన్లో ఎంతమంది అడిగారో.
సో నేను ఆ సినిమాలో చేస్తున్నా అని ఇన్స్టాలో పోస్ట్ చేయగానే అప్పటి నుంచి ఇదే నస, ఒకటే మ్యూజిక్, ఎప్పుడు రిలీజ్ అని. ఫైనల్లీ ఆ రిలీజ్ దాకా తీసుకొచ్చిన వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏ మాత్రం వెనకాడకుండా ప్రొడక్షన్ సైడ్లో గౌరీకృష్ణ గారు చాలా అద్భుతంగా అనిల్ గారికి సపోర్ట్ చేయడం వల్ల జరిగింది. అండ్ ఆయన ఇందులో యాక్టింగ్ కూడా చేశారు, ఇరగదీశారు. సో మీకు యాక్టర్గా కూడా మంచి ఛాన్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో నా కో స్టార్స్ అందరూ, నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన బాలాదిత్య గారు నాకు చాలా 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 ఇష్టమైన యాక్టర్. లిటిల్ సోల్జర్స్కి నేను హార్డ్ కోర్ ఫ్యాను. సో మా అన్నయ్య పిల్లలు కూడా, సో ఆల్ దెమ్. మీ అన్న సినిమా నేను చెప్పాను మొన్ననే, అన్న సినిమా నేను థియేటర్లో 5 సార్లు చూశాను నేను. సో ఇట్స్ లైక్ యువర్ అ గ్రేట్ యాక్టర్, ఐ ఆల్వేస్ లుక్ అప్ టు యూ. ఇప్పుడు మీరు ఇంకా మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించిన మన డిఓపి గారు, ఆయన సెంధిల్ గారి స్కూలు, ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా ఆయన అఫ్కోర్స్ కొత్తగా ఆయన ప్రూవ్ చేయడానికి వెళ్ళలేదు, కానీ ఆయనదంటూ ఒక మార్క్ ఇచ్చుకుంటూ ఈ సినిమాకి కావాల్సిన డార్క్నెస్ అనే ఎలిమెంట్ని మెయింటైన్ చేస్తూ ఒక దృశ్య కావ్యంలా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ జ్ఞాని గారి గురించి మీకు ఈ పాటికే సౌండ్ మూత మోగిపోయి ఉంటుంది. ఇందులో బై ది వే ఒకటే పాట ఉంది ఈ సినిమాలో, ఆ పాట రాసింది కూడా నేనే. సో వచ్చినందుకు ఆ జాబ్ కూడా జరిగిపోయింది, రైటింగ్ జాబ్ కూడా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ఇలాగా నాకు ఇష్టమైన వాళ్ళతో పనిచేసిన కొన్ని రోజులు నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. అండ్ అందరికన్నా ముఖ్యం మన సత్యం రాజేష్ అన్న. ఆయన సినిమా లీలామహల్ సత్యం సినిమా నెల్లూరులో చూసింది బాగా గుర్తు. అప్పటి నుంచే ఈయనెవరు చాలా హట్కే ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు యూ ఆల్సో అండి. సో ఆయనతో కలిసి యాక్షన్ సీక్వెన్స్, సో ఈ ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశాను డూప్ లేకుండా. సో నాకు చాలా బాగా అనిపించింది దట్ థింగ్. సో యా, ఈ సినిమాకి హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆడియన్స్ కోరుకున్న సినిమా, అందరూ థియేటర్కి వచ్చి చూడాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అడశేష్ గారు, యువర్ మై లక్కీ చామ్. నేను ఇక్కడే ఖైదీకి వచ్చినప్పుడు మీరు ఉన్నారు, సర్దార్కి వచ్చినప్పుడు ఉన్నారు యాజ్ అ రైటర్గా. సో ఇప్పుడు యాక్టింగ్గా ఇది ఒక 5th 6th ప్రాజెక్ట్ అనుకుంటాను. సో మీరు వచ్చినందుకు నాకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. కమ్ టు ది థియేటర్స్ ఆన్ November 3rd. You will not be disappointed. Thank you so much. థ్యాంక్ యూ రాకింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీరు కూర్చోవచ్చు ప్రశాంతంగా. యా, బాలాదిత్య గారిని కూడా వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాం, ఎందుకంటే ఈ చిత్రంలో ఒక కీ రోల్ ఆయన పోషించడం జరిగింది. అండ్ ఎస్, సో నవ్ ఐ రిక్వెస్ట్ చిత్రం శ్రీను గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అంటే చాలా రోజుల తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్లో లేడీస్ అందరికీ అట్లా తద్ది శుభాకాంక్షలు. మైక్ ఇద్దాం ఒకసారి, ఈ మైక్ అటు ఇవ్వండి. బాలాదిత్య గారిని చిన్నప్పటి నుంచి చూసి అన్నాడు. ఇంకా అన్నా చిత్రసీని గారు చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తాను, ఎక్కడికి వెళ్ళి అందరూ అదే అంటారు. నేను చిన్నప్పుడు యాక్టర్ అవ్వటం వల్ల థ్యాంక్ యూ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. పొలిమేర 1 చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అంటే చాలామంది చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసామన్నారు. సో దాని తర్వాత నాకు డిఫరెంట్ క్యారెక్టర్లు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పొలిమేర 1 అంత లెంత్ ఉండకపోయినా పొలిమేర 2లో ఇంపార్టెన్స్ ఉంటుంది, మంచి క్యారెక్టర్, దాని కంటిన్యూషనే కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా, షూటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అవుట్డోర్ వెళ్ళినా ఎవరైనా ఏమడిగేవాళ్ళంటే, అన్న పొలిమేర ఎప్పుడు రిలీజ్ 2, పొలిమేర 2 ఎప్పుడు రిలీజ్, ఇంకా షూటింగే స్టార్ట్ చేయలేదయ్యా అని. అప్పుడు ఇంక షూటింగ్ స్టార్ట్ చేయలేదు. అంటే 1 ఏ రేంజ్కి హిట్ అయిందో, సో 2 అంతకన్నా పెద్ద రేంజ్ హిట్ అవ్వాలి, హిట్ అవుద్ది. మీ ఎక్స్పెక్టేషన్ కంటే డబలే ఉంటుంది సినిమా. సో ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో, ఏదైతే మీరు సినిమా 1 ఎలా ఉందో 2 ఎలా ఉంటుందో అని మీరు అనుకుంటున్నారో, 1 కంటే డబల్ 3, 4 అంత ఉంటుంది. చూడండి, నేను పక్క రాసిస్తున్నా. సో ఈ సినిమాకి బ్యాక్గా నిజంగా బన్నీవాసు గారు, వంశీ గారు అండ్ వీళ్ళందరూ రావటం కూడా ఈ సినిమాకి ఇంకా బాగా హైప్ వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలి, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలి. మా డైరెక్టర్ అనిల్ గారికి మంచి సినిమాలు చేయాలి, మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాలు చేయాలి, ఇంకా మా రాజేష్ గారు మంచి సినిమాలు హీరోగా చేయాలి, అన్ని క్యారెక్టర్లు చేయాలి, హీరోకి కూడా చేయాలి. సో అందరికీ థ్యాంక్ యూ. స్పెషల్గా వచ్చిన మా శేషు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ గారు ఇక్కడ కళాపురం డైరెక్టర్గా ఉన్నారు, మా నెక్స్ట్ మట్కాతో రెడీగా ఉన్నారు సార్. కరుణకుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సీరియస్గా ఉన్నారు ఎందుకు సార్? నా మీద కోపం లేదుగా.
సార్ లాస్ట్లో మీ పేరు చెప్పాను అసలు లాస్ట్ బస్ నాట్ లీస్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఈ November 3కి థియేటర్లో మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరిని బ్లెస్ చేయవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జనరేషన్ కూడా పెరిగి పెద్దయి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసామనేలా మీరు సినిమా ఏమండి? చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నేను చెప్పాను. చిన్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అలాగా ఎక్కడికి వెళ్ళినా అలాగే అంటారు కానీ మీరు అవునండి, ఎగ్జాక్ట్లీ సేమ్ అదే అండి. ఇది ఎడిటింగ్లో తీసేస్తాం, ముందు ఇప్పుడు తీసుకుంటాం. బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ అలాగే నేను కూడా అలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోగా, ఇప్పుడు and wild ఇప్పుడు మంచి మంచి రోల్స్లో మన ముందుకు వస్తున్నాం బాలాదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి నాకు ఏకైక సీనియర్ నేను ఒకడే సీనియర్, అంటే హీరోగా. చైల్డ్ ఆర్టిస్ట్ పక్కన పెడేస్తే నాకని సీనియర్ అంటున్నా. చిత్రం సినిమా అప్పుడు అంటే చిత్రం సినిమాతో స్టార్ట్ అయిన జర్నీలో చాలా మంచి ఆర్టిస్ట్గా తను చాలా సినిమాలు చేశాడు, కానీ లెంత్ తక్కువ ఉన్నాడు కానీ డెప్త్ చాలా బాగుందండి ఈ క్యారెక్టర్. ఈ సినిమాలో ఖచ్చితంగా మంచి పేరు వస్తుందని. ఇంకా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి సంబంధించి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి అందరికీ తెలిసిన పేరే, మా దర్శకుడు అనిల్ విశ్వనాథ్. అయితే ఆయన ఓన్ అనే ఉన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ఆయన థ్యాంక్స్ ముందు చెప్పను. భోగేంద్ర గుప్తా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను. పొలిమేర 1 ప్రొడ్యూసర్ భోగేంద్ర గుప్తా గారికి. ఆయన ఈ సినిమాని నమ్మి తీశారు కాబట్టి, రిలీజ్ అయింది కాబట్టి, పెద్ద హిట్ అయింది కాబట్టి, దాన్ని నమ్మి హిట్ని నమ్మి చాలామంది క్యూలో ఉంటే పోటీ పడి గౌరీకృష్ణ గారి సినిమా తీస్తాను ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. ఎందుకంటే సినిమాని నమ్మేవాళ్ళు లేకపోతే చాలా కష్టం అండి. సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలిసిన విషయమే. చాలా సినిమాలు వస్తాయి సంవత్సరానికి, బట్ రిలేటివ్లీ చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్న ఇండస్ట్రీ మనది. కానీ చాలామంది వస్తారు యాక్టర్లుగా, డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా. చాలామంది వచ్చి తమ ప్యాషన్ ప్రూవ్ చేసుకోవాలని తపనతో ఉంటారు. అందరికీ ఫస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి ముందు వారికి మా థ్యాంక్స్. అండ్ అలాగే ఎక్కడో దమ్మపేటలో చాలా చిన్నగా స్టార్ట్ అయిన ఈ పొలిమేర ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో అక్కడ మా బొమ్మ పడిందంటే దానికి కారణం వంశీ గారు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. అంటే నా చిన్నప్పుడు కాదు, కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా 100 days సినిమాలు షీల్డ్స్ ఉండేవండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి, 50 days ఉన్నాయి. తర్వాత సినిమాలు వారాలకి, రోజులకి తగ్గిపోయినాయి. బట్ ఇలాంటి మెమరీస్ ఆర్ వెరీ స్పెషల్ ఫర్ అస్. సో ముందుగా వీరి ముగ్గురికి థ్యాంక్స్ చెప్తూ, ఇంకా పొలిమేర విషయానికి వస్తే, అందరి గురించి లాస్ట్ టైం మాట్లాడాను కాబట్టి ముందుగా మా దర్శకుడు అనిల్ గురించి ఒకటే మాట చెప్పాలి. ఒక క్వాలిటీ ఆయనలో ఉన్నది. అన్ని విషయాలు చెప్పను, నేను ఎక్కడ ఏంటి అని చెప్పాను, కానీ ఆ మనిషిలో ఒక పట్టు వదలని విక్రమార్కుడు ఉంటాడు. ఎలాంటోడంటే ఒక గంట షూటింగ్ చేయడానికి 3 రోజులు కష్టపడ్డాడు ఆయన. మేము అందరం ట్రావెల్ చేసి 9 గంటలు ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి, ఆ ప్లేస్ ఇప్పుడు చెప్పను నేను, ఇక్కడి నుంచి ఇంకో ఊరు ట్రావెల్ చేసి అక్కడి నుంచి 9 గంటలు బై రోడ్ వెళ్ళి అక్కడి నుంచి 8 గంటలు ట్రెక్కింగ్ చేసి నాకు అది కావాలి అని పట్టుబట్టాడు. ఆయనతో పాటు అందరం నడిచాం. సో షూటింగ్ చేసిన దానికి ఇంత చేసింది గంట. కానీ విషయం ఎందుకు చెప్పానంటే ఆయన పట్టుదల అలాంటిది. ఏం కావాలన్నా అలాగే లాక్కుంటాడు, చాలా అందంగా లాక్కుంటాడు, ఎవరిని నొప్పించకుండా. 8 hours ట్రెక్కింగ్, 8 hours ట్రెక్కింగ్. మీరు మర్చిపోయారు సోదరా, బాగా గుర్తుంది నాకు. సో అలాంటి ఒక చాలా పట్టుదల ఉన్న డైరెక్టర్. ఇక రాజేష్ బాబు విషయానికి వస్తే, ఏ ఆర్టిస్ట్కైనానండి సరైన డైరెక్టర్స్ పడడం చాలా ముఖ్యం. ఊరికే ఉదాహరణకి ఇప్పుడు రాయన్ ప్రసాద్ గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక ఎరా కంటిన్యూ అయిందంటే దానికి ఒక బాపు గారు, ఒక జంధ్యాల గారు, ఒక ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు, ఇలాగా ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్ దొరకడం ఆయన అదృష్టం. అలా చాలామంది ఆర్టిస్టులకి. ఇక మా రాజేష్ బాబు అదృష్టం, ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి ఉండే ఒక క్రేవింగ్ టు ప్రూవ్ హిజ్ ఆర్ హర్ వర్సటాలిటీ. అందరూ శేష్ గారిలాగా టాలెంట్ అయి ఉంటారు, వాళ్ళ సినిమాలకు వాళ్ళు రాసుకోగలిగిన టాలెంట్ అందరికీ ఉండకపోవచ్చు. బట్ ఇలాంటి డైరెక్టర్స్ దొరకడం వల్ల మా బోట్ వాళ్ళందరికీ అదృష్టం. ఆ విషయంలో లక్కీయెస్ట్ బాయ్స్ మా రాజేష్ బావ. కొంచెం కుళ్ళుంది, బట్ చాలా హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అది కూడా చాలా అద్భుతంగా ప్రూవ్ చేశాడు. లాస్ట్ టైం చెప్పినట్టు ఇంత కామెడీ ఇమేజ్ ఉన్న మనిషి ఇలాంటివి నప్పించడం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ మా కథానాయిక కామాక్షి చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ అలాగే మా ఆర్టిస్టుల కుటుంబం అందరూ కూడా ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలా మంచి పేరు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కనిపించినప్పుడు అడిగిన వాళ్ళందరికీ చాలామందికి మిస్ అయ్యాను. ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, పొలిమేర 2 వచ్చేస్తోంది. November 3rd థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి చాలామందికి డౌట్ ఏంటంటే, ఈ సినిమా మేము మళ్ళీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో వెళ్ళొచ్చా, బూతులు ఉంటాయా, బోల్డ్ సినిమా కదా ఏమండి, ఓటీటీ తగ్గట్టు ఓటీటీకి ఉంది. ఎవరో అడిగారు పిల్లలతో చూడడం అంటే ఓకే అండి, ఒప్పుకుంటాను, బూతులు బోల్డ్ అని.
మా ఆవిడతో చూడడానికి ఇబ్బంది అయిందన్నాడంట ఆయనోడు. నిజంగా వాళ్ళ ఆవిడ కూడా అర్థం కాలేదు నాకు, మరి ఆవిడో తెలియదు. సో ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. అందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తారో చక్కగా పొలిమేర 1 చూసి ప్రిపేర్ అయ్యి వెళ్ళి పొలిమేర చూసి పండగ చేసుకోండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ బాలాజీ గారు. మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకున్నాము. సో నవంబర్ 3న పొలిమేర 2 వస్తుంది. అలాగే దానికంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు మనం జరుపుకున్నాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎస్కేఎన్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతాము. సో వారు అక్కడ ఉన్నట్టున్నారు, కనిపించారు నాకు ఇప్పుడే. క్షమించాలి, ఎక్కువ మాట్లాడుతున్నాను, మధ్యలో సడన్గా ఆపాను. ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఫర్ శేష్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అలాగే వారు కూడా కరుణ్ కుమార్ గారు, నేను వారికి ఒక పాట కూడా రాయడం జరిగింది. దానికి కారణం కూడా మధ్యలో కూర్చొని దుర్మార్గుడే మా బావ, ఆయన వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలా మా సినిమాకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ మీరు అలాగే ఇంకొకటి- రాబోతున్న ఎస్కేఎన్ గారు కూడా వచ్చేసారు కూడా అండి, రాబోయే కాదు, ఆల్రెడీ ఆయన ఎంట్రీ జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన 100 కోట్ల సినిమా సక్సెస్ రుచి చూసిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. శేష్ గారితో పాటు ఎస్కేఎన్ గారు కూడా, కరుణ్ కుమార్ గారు కూడా విచ్చేయడం జరిగింది. ఎస్కేఎన్ గారు సుస్వాగతం. మరొకసారి మీరు కూర్చునే వరకు స్వాగతం అని చెప్పాల్సి వస్తుంది. సో బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము వెయిట్ చేస్తున్నాం మీకు ఎప్పుడు మైక్ ఇవ్వాలా అని. మైక్ కూడా ఆటోమేటిక్గా మీ వైపుకి వచ్చేస్తుంది, కానీ నేనే ఆపుతున్నాను కొంచెం సేపు. సో థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు ఫర్ కమింగ్. అండ్ ఎస్, బాలాదిత్య గారు వేదిక మీద ఉన్నారు. మీరు ఇందులో ఒక పాట పాడుతున్నారు కాబట్టి, ఏ ఊరే చిన్నదానా కదా. సో అలాగే పెంచల్ దాస్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ముగ్గురు వేదిక మీద ఒకేసారి వస్తారని చెప్పారండి, నాకు అందిన వార్త అలానే ఉంది. కరెక్టా కాదా? ఓకే. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో పొలిమేర 2కి మ్యూజిక్ అందించిన జ్ఞాని గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. పెంచల్ దాస్ గారు, అమేజింగ్ టాలెంట్, అందరికీ తెలిసిందే పెంచల్ దాస్ గారు. సో వీరు ముగ్గురు కలిసి ఇప్పుడు పాటలతో మనల్ని మైమరిపింప చేస్తున్నారు అంటున్నారు, అంతే కదా? యా, మీరు ముగ్గురు వేదిక మీదే ఉంటారు కదా. సో అలాగే టీమ్ని కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎవరండి దీనికి ఓనర్లు, వెనకాల ఉన్న వాటికి వారందరినీ వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. టెక్నీషియన్స్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. KLM Fashion Mall, keep loving more presents. Polymera 2 pre-release event powered by WhatsApp Media. Associate sponsors Priya Gold, jewelry partner Vegasri Gold and Diamonds, and health partner Yoda Diagnostics. Event enhancement partner Shreyas Utsav. Today's event by Shreyas Media, Bharat one and only movie promotional company. Okay. సో ఫస్ట్ పెంచల్ దాస్ గారిని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే. ఓకే.
ఓకే, సో ఇప్పుడు పొలిమేర 2లో పాటతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా మీ ముందు పెర్ఫామ్ చేయబడతాయి అన్నమాట ఇంకాసేపట్లో. బట్ పెంచల్ దాస్ గారు ఇప్పుడు ఆయన ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు. అండ్ ఒక్కసారి మీరు చప్పట్లతో స్వాగతం పలకాలి, బికాజ్ ఆయన టాలెంట్ మనం చూసాము, ఆయన వాయిస్ మనం విన్నాము. ఇక్కడ ఆయన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఓకేనా? ఆల్ సెట్? రెడీ? ఓకే. ఓకే, ట్రాక్, యా, ప్లే ద ట్రాక్. ట్రాక్ ప్లే చేయడమ్మా. అండ్ దీని తర్వాత అడవిశేష్ గారికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట సత్యం రాజేష్ గారి తరపు నుంచి. ఆ ప్రశ్నలు ఏంటో అని మాకు కూడా చెప్పలేదు, యాక్చువల్లీ సీక్రెట్ అంటున్నారు. అలాగే ఎస్కేఎన్ గారికి కూడా ఉన్నాయంట ఆ ప్రశ్నలు. అవి ఏంటి అనేది మాకు తెలియదు, పక్కనే ఉన్నారు కాబట్టి ఏమన్నా లేదు. మా ట్రాక్ ప్లే అవ్వడానికి ఎంతసేపు పట్టు ఉండొచ్చు? 2 minutes. అయితే అడిగేయచ్చు, మీరు అడిగేయచ్చు. మైక్ ఇవ్వండి. ఈ లోపు మనం లేదు అక్కడే మీ రీసెంట్గా మేము ఒక కొత్త పదం వాడుతున్నాం. సో ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడుంటే అక్కడికే కెమెరాలు పంపించబడుతున్నాయి అన్నమాట. లేదు, ఇది అందరు నా వైపు కాదు, మొత్తం ఈ 2 స్టేట్స్ మొత్తం ఇండియా వైపు మనం మేజర్ తర్వాత ప్రపంచం మొత్తం నుంచి ఒకటే క్వశ్చన్ అనమాట, నీ పెళ్ళి ఎప్పుడని. నాకు నా ఫ్యాన్స్ పొలిమేర ఎప్పుడు రిలీజ్ అయిందని 1 లక్ష మంది అడుగుంటే నువ్వు గెస్ట్ అని తెలిసాక 10 లక్షల మంది అడిగారు భయ ఆయన పెళ్ళి కనుక్కోమని చెప్పాము. పెళ్ళి ఇలాంటివి మనకి ఇప్పుడప్పుడే అలా అనమాట. మ్మ్. అయినా నువ్వు చేసిన కష్టపడుతున్నావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు కష్టపడుతున్నావు నువ్వు అసలు? ఓకే సరే, అమ్మాయిలో నీకు ఎందుకు అంత క్రేజ్? ఏంటి పెళ్లి మీద ఉండిపోయి అంతేనా? అదే కాదు, question. అమ్మాయిలో నీకు ఎందుకు అంత క్రేజ్? అంటే ఏం తింటున్నావు, ఎందుకు అంత అందంగా ఉంటావు చెప్పు, జస్ట్ మామూలు చెప్పు. అంటే ఎందుకు అంత అంటే అదేంటి బ్రో, క్షణం ఇప్పుడు నువ్వే నాకు డైట్ అంతా ఫాలో అవ్వడానికి ఇచ్చి ఏం తినాలి నువ్వే చెప్పిన అందం, అది ఫైట్ డైట్ కదా, ఆ ఫేస్లో గ్లో, ఆ స్మైల్. చాలామంది అమ్మాయిలు నన్ను ఇక్కడ వస్తున్నాను ఫోన్, నేను ఇన్స్టాలో మెసేజ్ ఏమండి అని అడిగానని చెప్పండి. నువ్వెవరు నాకు తెలియకుండా ఏమో చెప్తాను అడుగుతాను చెప్పు. ఇందాక అమ్మాయి కూడా స్టేజ్ మీద నుంచి మీరు నా క్రష్ అని చెప్పింది, సాహితి మా ఆర్టిస్ట్. అంటే నాతో నాతో పనిచేసి అన్న ఆనెస్ట్ చెప్పండి. అంటే అడిగా అంటే ఏం అడిగా అని చెప్పారన్నారు వాళ్ళందరూ. అడిగి సరే ఇదే డౌట్ వచ్చింది. అంటే ఓకే, ఏం అడిగారని చెప్పి మీరు అడిగే ధైర్యంతో అడిగారు, నేను ఏం అడగా క్లారిటీ అడగండి ఆయన. అడిగారని చెప్పాను, ఏం అడిగారు మీరే చెప్పండి. ఎందుకు అంత క్రేజ్ అమ్మాయిలో? ఏమో చూద్దాం, ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ చేస్తున్నాను, సో హోప్ఫుల్లీ ఆ క్రేజ్ ఇంకా పెంచాలనుకుంటున్నాను. లవ్ స్టోరీ చేయబోయిన ప్రతి సినిమాలో లవ్ సీన్ ఉంటుందిగా. టాక్ బయట టాక్ నాకు తెలియదు, బయట టాక్ అంతే. గీత నువ్వు ఇలా ఎంబారెస్ చేస్తావు అనుకోలేదు నేను అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తేజ్. ఐ స్టిల్ రిమెంబర్ కిస్ ఆడే ఫంక్షన్కి నేనే హోస్ట్ చేస్తాను. ఇలాగే అడిగాను నేను ఫస్ట్ కిస్ ఎప్పుడు అందరు అడిగాను, వచ్చిన గెస్ట్ అందరు గెస్ట్లు అందరినీ రిమెంబర్. యా, నాది 16 yearsకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎస్కేఎన్ గారు కాదు, మీరు బ్లాక్ మ్యాజిక్తో చెప్పేస్తూ ఉంటారు కదా, మరి గూఢచారి 2 రిలీజ్ ఎప్పుడు చెప్పండి మీరు? లేదు లేదు, అది అందరికి తెలిసిన విషయం, చెప్పాల్సిన అవసరం లేదు తేజ్. బట్ మాట వరకు చెప్పు అంటే నేను చెప్పగలను, బ్లాక్ మ్యాజిక్ చేస్తే అందరికి తెలిసిన విషయమే కానీ అంటే చెప్పు, కానీ డేట్ అని చెప్పద్దు. నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ అయిపోయిందని చెప్పి
బ్లాక్ మ్యాజిక్ లో ఇది తెలుసుకోకపోతే ఎలా మీరు? అందుకనే నేను అది నాకు పనిచేయలేదు, స్టార్ట్ అవ్వలేదు, అందుకే నాకు బ్లాక్ మ్యాజిక్ పనిచేయలేదు. ఎస్కేఎన్ ఒప్పుకున్నా. గారికి అడగాలంటే నాకు చెమట పడుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే అసలు ఎస్కేఎన్ గారు మైక్ ఇవ్వండి, అయిపోయి. హీతో వేస్తే నాకు బ్యాండ్ అయిపోతుంది భయం. ట్రాక్ రెడీ అయినట్టుంది. నాకు అంటే బట్టలు ఒక్క నిమిషం, ఇప్పేస్తారు. ఈ ట్రాక్ ఏదో బాగుంది మాకు యాక్చువల్లీ. డెఫినెట్గా ఆ కాదన్నా. ట్రాక్ లోకి వెళ్తాం. ఇప్పుడు బేబీ మూవీ తీస్తారు కదా, అంత పెద్ద హిట్ అయింది. అంటే సినిమా ముందు రోజు తొడగొట్టి చెప్పారు బ్యాచ్ కల్టిస్తున్నామని, అలాగే ఇచ్చారు. మీరు అనుకున్న దానికన్నా పెద్ద సౌండ్ వచ్చి సూపర్ డూపర్ హిట్. నేను ఆల్రెడీ మీకు ఫోన్ చేసి చెప్పాను, సాయిరాజ్ గారు చెప్పాను ఏంటంటే గీతాంజలి సినిమా ఆ తర్వాత అలాంటి సినిమాల తర్వాత ఇంత బ్యూటిఫుల్ లవ్ సినిమా నేను ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ థియేటర్లో చూసాను కూడా చెప్పాను. మీకు నా ఫీల్ వచ్చి ఆ రేంజ్ సినిమా అది. అంటే ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయిని గుడ్ బ్యాడ్ రెండు ఉంటుంది అమ్మాయిలు, తన పరిస్థితుల వల్ల బయట అర్థం చేసుకోవాలి. మోసపోయాడు, మోసం చేసి తిట్టుకుంటాడు, వర్కౌట్ ఏదో నా ప్రేమ అని. సో అంత గొప్ప సినిమా తీస్తారు కదా. అంటే అమ్మాయి గురించి మీకు అలాంటి ప్రశ్నలేను, అది చాలా బ్యాడ్. అది మీడియా మీద అసలు అడగను. సేమ్ అదే అమ్మాయితోటి మళ్ళీ ఆనందతోనే ఇంకో కాంబినేషన్ సినిమా తీస్తానండి. వైస్ బ్యాక్ టు బ్యాక్ సేమ్ కాంబినేషన్, ఎందుకు అంత ఇంట్రెస్ట్ అమ్మాయి అంటే అని అడగను. విజయ్ ఆనంద్ దేవరకొండ మీద ఇష్టం ఉండొచ్చు కదా, అంటే ఎందుకని చిన్న క్వశ్చన్ అంతే, బ్యాక్ టు బ్యాక్. మనం దిగిపోతే వేరే వాళ్ళు ఎవరో తీసేద్దాం అనుకుంటున్నారు, అందుకని ఆ కాంబినేషన్ ఆ పిల్ల నాదే, ఆ అబ్బాయి నాదే అన్న సెల్ఫిష్ ఇది ఉంటుంది కదా, మనం క్రియేట్ చేసిన కాంబినేషన్ అని మనమే చేద్దాం. సరే, ఇంకొక చిన్న క్వశ్చన్, చాలా ఆర్డినరీ క్వశ్చన్. నెక్స్ట్ మీరు టేకప్ చేసిన మూవీస్లో ది బెస్ట్, అంటే ఒక బేబీ టైప్లో చూడగానే విని బాగుందన్న సినిమాలు ఏమైనా నెక్స్ట్ ఉన్నాయా? బేబీ హిందీలో చేస్తున్నాం, బాలీవుడ్లో. ఓ వావ్, ఇట్స్ ఏ న్యూస్. చూసారా ఎంత గొప్ప న్యూస్. నిజంగా అది అన్న, అది బేబీ హిందీలోనే కాదు, మీరు చైనాలో జపాన్లో చేసిన అంతే హిట్, నో డౌట్. అది యూనివర్సల్ సబ్జెక్ట్ అది. థ్యాంక్స్ అన్న అంతే. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆయన మనసులో ఉంది, నాకు ఇప్పుడే తెలిసింది. బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటారు కదా, నా మీద కూడా చేశారు. మీ స్పీచ్లకి స్క్రిప్ట్ ఎవరు రాస్తూ ఉంటారండి? మీరే. అయ్యో, రేపటి నుంచి తమ్మునేలు పెట్టి నేనే అని రాస్తారేమో ఆయన. నా స్పీచ్లు వెనక పవర్ మీరే, తమ్మునేలు కంటెంట్ ఇచ్చా. దేవుడా తండ్రి. ఓకే, స్టేజ్ మీద అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రశ్నలు మనం తర్వాత అడుగుదాం, ఎందుకంటే పెంచల్ దాస్ గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం ఎక్కువసేపు వెయిట్ చేయించము. అండ్ ఎస్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్యం రాజేష్ గారు ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అండి, అమేజింగ్, థ్యాంక్ యూ. అండ్ యా, కొంచెం సేపటి తర్వాత మళ్ళీ వేదిక పిలవడం జరుగుతుంది, మిగతా సాంగ్స్ కూడా పర్ఫార్మెన్స్ చూద్దాము. బట్ యా, వీటన్నిటిని కాస్త బ్యాక్. థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు వన్స్ అగైన్. ఓకే, సో అయితే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుకున్నాం. ఇప్పుడు స్టేజ్ మీద ఏదైతే జరుగుతుందో దాని తర్వాత కూడా మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది మనకి. శేష్ గారిని మనం కొంచెం తొందరగా పంపించేయాలి కాబట్టి, ఆయనకి పని ఉంది కాబట్టి మనం ఫోటో ఆప్ లాస్ట్లో జరగబోయేది మనం ముందు జరుగుకుంటున్నాం అనమాట. ఆలస్యం చేయకుండా మనం స్టేజ్ మీదకి వేదిక మీదకి ఫస్ట్ ప్రొడ్యూసర్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరీకృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శ్రీకృష్ణ క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న వ్యక్తి అండ్ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్న వంశీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మరి ఈ చిత్రంతో మరొకసారి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న అనిల్ విశ్వనాథ్ గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం పొలిమేరా 2. సో అనిల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో అలాగే డిఓపి రమేష్ రెడ్డి గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. సో యాక్టర్స్లో చిత్రం శ్రీను గారిని, సాహితీ దాసరి గారిని అండ్ రాకేంద్ర మౌళి గారిని, బాలాదిత్య గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. అలాగే పెంచల్ దాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా స్టేజ్ని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ చిత్రంలో బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ టాలెంట్తో మన ముందుకు వస్తున్న కామాక్షి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. లీడింగ్ లేడీ. సో కామాక్షి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అక్షిత శ్రీనివాస్ గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి పొలిమేరాలో ఆ పర్ఫార్మెన్స్ చూసాం, పొలిమేరా 2లో మరొకసారి మనందరినీ కట్టిపట్టడానికి మన ముందుకు వస్తున్న మన సత్యం రాజేష్ గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. సత్యం రాజేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మరి ఈ చిత్రంలో ఏదో రోల్ కూడా చేశారని విన్నాము. బట్ ఎస్, అఫ్ కోర్స్ ఆయన సినిమాలు మనం చూస్తూ ఉంటాము. మన డైరెక్టర్ కరుణ్ కుమార్ గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. సౌండ్ కొంతమంది చప్పట్లు కొట్టండి, విజిల్స్ వేయండి, పేపర్లు చించండి అంటే వస్తూ ఉంటుంది ఎవరైనా చెప్తే, లీడ్ ఇస్తే. బట్ లీడ్ ఇవ్వకుండానే వస్తుంది అంటే దానికి కారణం, ప్రధాన కారణం ఐదర్ రీసెంట్గా ఆయన చేసిన సినిమా వస్తే, లేకపోతే ఆయన వస్తే. ఆయనే కల్ట్ బ్లాక్ పోస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. జనరల్లీ అంటూ ఉంటాం వీళ్ళలో టాలెంట్ ఉంది, వీళ్ళు చాలా మంచి హైట్స్కి వెళ్తూ ఉంటారని చెప్పి. హైట్ ఆల్రెడీ భగవంతుడు ఇచ్చాడు. సో కెరియర్లో ఆ హైట్స్ అనేది ఆయనకాయనే చూస్ చేసుకొని, ఆయనకాయనే క్రియేట్ చేసుకొని, ఆయనకాయనే కంటెంట్ని సృష్టించి ముందుకెళ్తున్న వ్యక్తి అనమాట. సో కంటెంట్ మనందరికీ పంచి, క్రియేటివిటీని మనందరికీ పంచి, సో మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అడివి శేష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో బొకేతో ప్రొడ్యూసర్ని వంశీ గారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం, శేష్ గారిని. ఆఫ్టర్ దిస్ ఫోటో ఆప్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, కొంచెం కాదు మీరు వంశీ గారు అటు వెళ్ళరా. అండ్ అలాగే సత్యం రాజేష్ గారు ప్లీజ్ గో, మధ్యలోకి వెళ్ళండి. అండ్ కరుణ కుమార్ గారిని కూడా అటు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. సత్యం రాజేష్ గారు ప్లీజ్. ఒక మీడియా ఫోటో ఆప్ తర్వాత మనకి బిగ్ టికెట్ లాంచ్ ఉంటుంది. షోల్డర్ అంతే. కామాక్షి అండ్ ఛానల్స్ కూడా అండి, అప్పుడే కదలకూడదు, మనం అలానే ఉండాలి, ఎందుకంటే ఛానల్స్ కూడా ప్యాన్ చేసుకుంటారు. ఓకే, అయిపోయిన తర్వాత ఓకే చెప్పండి. దాని తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టికెట్ లాంచ్.
ఓకే, సో ఇప్పుడు మనకి బిగ్, ఒక్క నిమిషం అయిపోతే చెప్పండి వెంకట్. ఓకే, సో బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా అడవి శేష్ గారిని, ఎస్కేఎన్ గారిని, కరుణకుమార్ గారిని కోరుకుంటున్నాము. సో వారి చేతుల మీదుగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మేము బిగ్ టికెట్ ఇస్తాం. డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎస్కేఎన్ గారు. ఓ, కరుణకుమార్ గారు ఆల్రెడీ 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓ, 1000 రూపాయలు, ఇది సారీ, ఇంకో 500 కనిపించలేదు నాకు. 10 ఏదండి, ఒకసారి మీరు జీపీఏ, పేటిఎం అలాంటివి ఏమన్నా? ఓకే, ఒక్క ఫోటో అట. ఓకే, సో ఆల్రెడీ కరుణ్ కుమార్ గారు 1000 రూపాయలు అందించడం జరిగింది. ఎస్కేఎన్ గారు పేటిఎం చేస్తా అంటున్నారు అండ్ శేష్ గారు గూగుల్ పే చేస్తా అన్నారు. ఎడిటర్స్ శ్రీవర, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు, ఎస్కేఎన్ గారు అండ్ యా. ఓకే, సో ఫస్ట్ మనం ఆలస్యం చేయకుండా శేష్ గారికి మైక్ ఇచ్చేద్దాం. ఇంకో మైక్ ఏదమ్మా. అండ్ అలాగే ఇక్కడ ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్కేఎన్ గారిని, అదే అండి, యాక్చువల్లీ ఎన్నిసార్లు మెన్షన్ చేస్తాం. శేష్ గారు మీరుండండి సార్. యా. Hey guys, happy to be here. Lots of sweethearts in the audience. Thank you. Happy. ఇది కొంచెం హోమ్ కమింగ్ అండి మాకు. యాక్చువల్గా నా ఫస్ట్ సక్సెస్ క్షణం టీంకి సంబంధించిన చాలామంది ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్ అనిల్ ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు అనిల్ ఎంత ముఖ్యం అంటే, నేను ఆ టైంలో 2 స్టేట్స్ తిరుగుతూ బడ్జెట్స్ అన్ని టైట్ ఉండి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. అండ్ అనిల్ ఈజ్ అ క్వాలిఫైడ్ డెంటిస్ట్ అండ్ వెరీ యాక్చువల్లీ హీ వాజ్ మై డెంటిస్ట్ బిఫోర్ హీ బికేమ్ అ డైరెక్టర్. ఐఎమ్ రియలీ సో ప్రౌడ్. ఇన్ఫ్యాక్ట్ తను ఫస్ట్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు వచ్చి నాకు చెప్పాడు. నేను ఫుల్ డిస్కరేజ్ చేశాను. లేదు హ్యాపీగా డెంటిస్ట్రీలో ఉండాను. లేదు సెకండ్ స్క్రిప్ట్ రాస్తున్నాను, థర్డ్ స్క్రిప్ట్ రాస్తున్నాను. అండ్ టుడే ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కొట్టి దానికి సీక్వెల్ రిలీజ్ చేయబోతున్నాడు. ఒక బిగ్ హ్యాండ్ ఫర్ డాక్టర్ అనిల్. ఎస్పెషలీ మా అందరి స్టోరీస్లో మేము కష్టాలు చెప్పుకుంటుంటే మీ అందరు మాకు కూడా తెలుసులే, మేము రోజు కష్టాలు పడుతున్నాం ఫీల్ అవుతూ ఉంటారు. సో తను ఎంత కష్టపడ్డాడో చెప్పను. కానీ పొలిమేర 1 రీక్యాప్ చూస్తున్నప్పుడు కూడా, పొలిమేర 2 ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా తన కష్టం ఎంత కనిపిస్తోందో చెప్తాను, తన ఆర్ట్ ఎంత కనిపిస్తుందో చెప్తాను, తన టాలెంట్ ఎంత కనిపిస్తుందో చెప్తాను. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. నాకు టికెట్ ఇవ్వకపోయినా కూడా నేను బిఎంఎస్లో టికెట్ కొనుక్కొని మరి వెళ్ళేవాడిని డే 1. సో కంగ్రాచులేషన్స్ అనిల్. అండ్ ఇక్కడ నన్ను పిలిచినందుకు ఇట్స్ మై ఆనర్. అట్ ద సేమ్ టైం నేను ఇంకా హీరోగా స్టార్ట్ అవ్వాలి. ఆ టైంలో ఏం చేయాలి మనకు ఎవరూ తెలియదు. అరే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా. ఆ టైంలో నా ఫస్ట్ ఆడియో లాంచ్కి హోస్ట్గా వచ్చి హెల్ప్ చేసిన సత్యం రాజేష్ అండ్ నా ఫిల్మ్ క్షణంలో ఫ్రాంక్గా చెప్పాలంటే హీరో క్రెడిట్ దోచుకున్న సత్యం రాజేష్ ఆ సినిమాలో. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. మా గూఢచారి ప్రోగ్రామింగ్ చేసిన జ్ఞాని ఈ సినిమాకి మ్యూజిషియన్. సో యాజ్ ఐ సెడ్, ఇదంతా నాకు ఒక జెన్యున్ హోమ్ కమింగ్ అని చెప్పడానికి రీజన్ ఇదనమాట. ఇంతమంది ఉన్నారు.
ఇప్పుడే ఫస్ట్ టైం కామాక్షి గారిని కలిశాను. షీ వాస్ టెలింగ్ మీ నేను డైరెక్షన్ టీంలో చేశానండి ఈ సినిమాకి పార్ట్ 1కి. అండ్ అదేంటండి మీరు హీరోయిన్ కదా? అవును, అది కూడా నేను హీరోయిన్ కూడా డైరెక్షన్ టీంలో కూడా చేశాను. ఓ ఇది బై ద వే అని మీడియాకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కామాక్షి గారు ఇందాక. ఓరి దేవుడు, ఓకే మనమే మల్టీ టాలెంట్ అనుకున్నాం, అందరూ ఇక్కడ మల్టీ టాలెంటెడ్ అని రియలైజ్. అండ్ షీఈ్ అ డాక్టర్ అట, ఇప్పుడే చెప్పారు నాకు. సో బిగ్ హ్యాండ్ ఫర్ ద హీరోయిన్, లవ్లీ లవ్లీ టాలెంట్. మీరు చూస్తే తను కళ్ళలో చాలా ఎక్స్ప్రెస్ చేసిందండి రీక్యాప్లో ఫిల్మ్లో. సో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బి గివింగ్ వన్ మోర్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇన్ పార్ట్ 2. సో లుకింగ్ ఫార్వర్డ్. మిగిలిన వాళ్ళందరూ కొత్తగా పరిచయం అయ్యారు. సో హలో 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 బ్రో, మనం అప్పుడు కలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫ్యాంటాస్టిక్ వర్క్ అండ్ ఆల్ మై లవ్, ఆల్ మై విషెస్ అండ్ గుడ్ లక్ ప్రొడ్యూసర్ గారికి. బోల్డ్ అంత డబ్బులు చేసుకోండి అండ్ పొలిమేర 3 త్వరలో మీరు ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఆ టైమ్స్ స్క్వేర్ కాంట్రాక్ట్ ఏంటో మాకు కూడా ఇప్పించండి సార్. సో థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ గైస్. November 3rd అందరు థియేటర్లో ఉంటారు కదా, అది. థ్యాంక్ యూ సో మచ్ శేష్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేజర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనందరం కూర్చుందామండి, మన ప్రోగ్రామ్ ఇంకా ఉంది. సో ఆల్సో నో థ్యాంక్స్ టు గీత. మాటికి నన్ను విలన్ చేసి ఈవెంట్లో ఇలా నా వలన అందరు ఇబ్బంది పడ్డారని క్లియర్గా తెలియచేస్తూ అందరికీ ప్రేక్షకులకి తెలియజేసినందుకు చాలా నో థ్యాంక్స్. చాలా నో థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ గూఢచారి 2 ఆల్సో. అండ్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు కాబట్టి ముందే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఈవెంట్కి వచ్చినందుకు ఫస్ట్ మీకు చాలా పెద్ద థ్యాంక్స్. అసలు నేను అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. బట్ నిజంగా నేను కర్మ మూవీ నుంచి ఉన్నానండి శేష్ గారితో. సో అప్పుడు ఎలా బిగిన్ అయింది, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది నాకు అసలు నిజంగా చాలా ఒక బిగ్ డే ఇది. అసలు నేను పిలిచిన వెంటనే ఇమ్మీడియట్గా అంటే అసలు ట్రైలర్ చూసి శేష్ గారే నాకు మెసేజ్ చేశారు, అదిరిపోయింది, యువర్ ఇన్ యువర్ గ్రూ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. ఐఎమ్ ప్రౌడ్ అని చెప్పేసి మన గ్రూప్లో కూడా మీరు షేర్ చేశారు, క్షణం గ్రూప్లో. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ సార్. ఇప్పుడు మీరు వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయడం నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మళ్ళీ మాట్లాడతాను తర్వాత. శేషి గారు గురించి మాకు ఫస్ట్ నుంచి మా డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఫస్ట్ డే నుంచి ప్రమోషన్కి పిలుద్దాం అంటే నిజంగా ఈరోజు అట్లీస్ట్ ఫైనల్ డే కన్నా మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శేషి గారు, మీరున్న బిజీకి నిజంగా థ్యాంక్ యూ శేషి గారు. సో థ్యాంక్ యూ సో మచ్. కాదు ఒక ఫోటో ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ సత్యం రాజేష్ గారు అండ్ కామాక్షి అడవిశేష్ గారు ముందుకు రావాల్సిందిగా, వంశీ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క ఫోటో అండి. ఎస్కేఎన్ గారు అండ్ కరుణ్ కుమార్ గారు, జస్ట్ ఈ టీం. ఇంకొక ఫోటో అంటండి. ఓకే, ఇంకొక ఫోటో. So thank you, Seish. Thank you so much for coming and gracing the event. And once again, generally, మనుషుల్ని మారుస్తుంది సక్సెస్ అంటూ ఉంటాము, కానీ ఆయన సక్సెస్ని పెంచుతూ ఇంకా మార్చి బ్లాక్ బస్టర్స్ చేస్తున్నా కూడా ఆ మనిషి మాత్రం అలానే ఉన్నారు. ఆ మనిషి ఎవరో కాదు, అడవి శేష్. తనని ఎప్పుడు ఒకేలా చూస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేష్ వన్స్ అగైన్. అండ్ చాలా ఆనందంగా అనిపించింది మీరు ఈ ఈవెంట్ని జాయిన్ అవ్వడం. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మిగిలిన వారందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే మనం మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం అన్నమాట. సో ఎస్ కామాక్షి ప్లీజ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని ఇంకా కాసేపట్లో చూద్దాం. కాకపోతే మనం ఇందాక ప్రోగ్రామ్ని మధ్యలో ఆపామన్నమాట. పాటలు ఉన్నాయి, ఇంకో 2 పాటలు ఉన్నాయి. మరి ఈ పాటలు పాడడానికి వేదిక మీదకి ఐ రిక్వెస్ట్ బాలాదిత్య ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారిని కూడా. సో ఫస్ట్ బాలాదిత్య సాంగ్ అయిపోయిన తర్వాత జ్ఞాని వస్తారు 1 by 1. ఓకే. సో ఎస్, బాలాదిత్య గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు అడవిశేష్ గారికి తెలియజేసుకుంటున్నాము. వారి కార్యక్రమానికి తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి సో ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శేష్. యూ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గూఢచారి 2. So KLM Fashion Mall, Keep Loving More presents Polymera 2 pre-release event powered by Vasop Media, associate sponsors Priya Gold, jewelry partner Vegas Gold and Diamonds, health partner Yoda Diagnostic Center, and pharmacy Clinic on Call,
మీకు హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్లో అందుబాటుగా ఉంది. అండ్ అంతేకాకుండా ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్, ద వెడ్డింగ్ జంక్షన్, అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. సో ఎస్, మిగిలిన వారందరినీ కూడా కూర్చొని మిగతా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో గౌరీకృష్ణ గారి నిర్మాణంలో, అనిల్ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో, జ్ఞాని సంగీత సారథ్యంలో మనందరికీ ఎంతో సుపరిచితులైన సత్యం రాజేష్ గారు అండ్ మోస్ట్ టాలెంటెడ్ లేడీ కామాక్షి అండ్ బాలాదిత్య గారు, రాకేంద్ మౌలి, సాహితి, ఇలా ఎంతోమంది, చిత్రం శ్రీను గారు, ఇలా ఎంతోమంది అమేజింగ్ యాక్టర్స్తో మనందరినీ పలకరించడానికి నవంబర్ 3 పొలిమేరా 2 మన ముందుకు వచ్చేస్తుంది. చెక్ చెక్ ఇవ్వకపోతే నా మైక్ ఆన్లో ఉంది, అదర్వైజ్ నేను పాడతాను, దాని తర్వాత భయంకరంగా ఉంటుంది. యా సో అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఇప్పుడు మీరు వినబోయే పాట అంటే వాళ్ళు ఎలాగో మనం పొలిమేర 2కి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్నాను కాబట్టి దాంతోపాటుగా ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇప్పుడు హ్యాలోవిన్ నడుస్తుంది, హ్యాలోవిన్ వీక్ నడుస్తుంది. హలో కాదు బావా, హ్యాలోవిన్. సో అందుకని ఒక పాట తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఈవెంట్ కోసం. ఈ పాట నేనే రాశాను, నేనే ట్యూన్ చేశాను, మీ దురదృష్టం నేనే పాడుతున్నాను కూడా. కాబట్టి ఆరోగ్యాలు జాగ్రత్త, తప్పులు ఉంటే క్షమించాలి. ఆయన జ్ఞాని కానీ నేను జ్ఞానిని కాదు సంగీతంలో. సో అందుకని హియర్ గోస్. రెడీ. ఏ ఊరే చిన్నదానా, నీదేం పేరే కుర్రదానా. ఏ ఊరే చిన్నదానా, నీదేం పేరే కుర్రదానా. కొరివి దెయ్యాలు కోతి కొమ్మచ్చి ఆడి పాడే వేళ, గండు భూతాలు గున్న మామిళ్ళ కొమ్మ కూగే వేళ, నీకేం పని ఈడ పుర్రలు చూడ పిల్లదానా. ఏ ఊరే చిన్నదానా, నీదేం పేరే కుర్రదానా. కుక్కలు కూడా నక్కల మాదిరి తిక్కగా అరిచేస్తుంటే, దిక్కుల మంచు అక్కున చేరి బొక్కలు ఇరిచేస్తుంటే. కుక్కలు కూడా నక్కల మాదిరి తిక్కగా అరిచేస్తుంటే, దిక్కుల మంచు అక్కున చేరి బొక్కలు ఇరిచేస్తుంటే. రాయే రెపరెపలాడే కాగితములనే తీసేయే, దాయే కిటకిటలాడే కిటికీ తలుపులు మూసయ్యే. రాయే రెపరెపలాడే కాగితములనే తీసేయే, దాయే కిటకిటలాడే కిటికీ తలుపులు మూసయ్యే. అడుగు ఇడుగు అంటూ అడుగులు వడిగా వేసయ్యే. ఏ ఊరే చిన్నదానా, నీదేం పేరే కుర్రదానా. కిచకిచమంటూ కీచురాళ్ళు చెమటలు పుట్టించాయే, చిటపటమంటూ ఎండిన ఆకులు గుండెలు పిండేశాయే. కిచకిచమంటూ కీచురాళ్ళు చెమటలు పుట్టించాయే, చిటపటమంటూ ఎండిన ఆకులు గుండెలు పిండేస్తాయే. గాలుల జోరే గాలములయ్యి నిన్నే ఇరికిస్తాయే, కాళ్ళు ఒళ్ళు నోళ్ళు అన్నీ వణికేస్తాయే. గాలుల జోరే గాలములయ్యి నిన్నే ఇరికిస్తాయే, కాళ్ళు ఒళ్ళు నోళ్ళు అన్నీ వణికేస్తాయే. తెల్లని చీరే మెల్లగా చేరి నీ పని పడుతుందే. ఏ ఊరే చిన్నదానా, నీదేం పేరే
కొరివి దెయ్యాలు కోతి కొమ్మచ్చి ఆడి పాడే వేళ గండు భూతాలు గున్న మామిళ్ళ కొమ్మ పూగే వేళ నీకేం పని ఈడ పుర్రెలు చూడ పిల్లదానా ఏ ఊరే చిన్నదానా నీదేం పేరే ఏం పేరే కుర్రదానా సో మనందరికీ మరొకసారి తెలుసు. తప్పులుంటే క్షమించాల్సిందిగా మరొకసారి లేదు లేదు, మీరు చేసే ఏ పనిలో తప్పులు ఎతకడం అంటే అదొక పెద్ద తప్పరుగా అనిపిస్తుంది అలవాటు లేని పని అండి. రాయడం వరకు ఓకే, పాడడం పెద్ద పరిచయం లేని పని. యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. దీనికి ముఖ్యమైన కారణం జ్ఞాని. థ్యాంక్స్ టు హిమ్. నేను రాసిన తర్వాత బ్రో నువ్వే పాడాలని బలవంత పెట్టాడు. ఎంతమంది బలుగుతారో తెలియదు పాపం పిల్లాడికి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము ఆయన కూడా బలవంట పెట్టబోతున్నాం. నెక్స్ట్ పాట ఆయనే పాడాలి అని. రండి జ్ఞాని గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నెక్స్ట్ పాట ఆయనే పాడబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ పొలిమేరా 2. మీకు ఎవరికి తెలీదు, చాలామందికి బాలాదిత్య చాలా గొప్ప రైటర్. ఎంత గొప్ప రైటర్ అంటే మీకు చాలాసార్లు అంటే అది అవకాశం వస్తే తెలిసి ఎంత బాగా రాస్తారన్నది. ఒక ట్యూన్ ఇస్తే జస్ట్ 10 minutesలో 3-4 వెర్షన్స్ రాసిస్తాడు. ఒక పెద్ద రైటర్తో వీడు చాలాసార్లు పోలిస్తే బయట కొడతాడు అన్నాడు. కానీ నిజంగా వీడు స్టేజ్ మీద మాట్లాడే విధానం, తన విద్వత్తు, తన మాటలు అల్లిక, రైటింగు, జస్ట్ ఎవరైనా ట్రై చేయండి, 1 minute పాట రాసిస్తాడు. ప్రామిస్. నో సీరియస్లీ. ఈ సందర్భంగా అంటే రిలవెంట్ కాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు. రాజేష్ బావ నేను 20 years బ్యాక్ కీలుగురు సినిమా చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే ప్రేమ టార్చర్. ఎంత టార్చర్ అంటే నాకు ఫోన్ చేసి పాట పంపిస్తాడు, ట్యూన్ పంపిస్తాడు. అరే ట్యూన్ పంపించి పాడాడు. ఏంటి బావా నేను దోసేసి ఇవ్వాలి నీకు, ఇది మరీ బాగుందంటే నా మీద నాకున్న నమ్మకం కన్నా మా బావకున్న నమ్మకం చాలా చాలా ఎక్కువ. ఇటువంటి మనిషి మన జీవితంలో ఉన్నందుకు, నా జీవితంలో ఉన్నందుకు నేను ధన్యుడిని. లవ్ యూ బావ. ఒక్క నిమిషం కాదు, మీరు కూడా చాలా మంచి సింగర్ అని ఇప్పుడే అందిన తాజా వార్త. మధు గారు వచ్చి నాకు చెప్పెళ్ళారు. ఘంటసాల గారి పాటలు ర్యాప్ ఇవన్నీ పాడతారంట కదా మీరు. ఏదో ఒకసారి ఒక 2 lines. రేపు అంటే టుమారో అని అర్థం ఆయన చెప్పిన దానికి. సో రేపు పాడొద్దండి, ఇవాళే పాడమంటున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఎక్కువగా ఫోర్స్ చేయమన్నమాట, సమయానుగుణంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఇప్పుడు జ్ఞాని గారితో వెళ్ళిపోదాం మనం. Hello, Andy. I'm Gyani. I'm the music director of this movie. Thank you so much. సినిమాలో ఒకటే పాట ఉంది, బట్ ఫార్ ది ఈవెంట్ నిన్న ఒక పాట రాసాము, చేసాము, జస్ట్ ఫర్ యూ గైస్. ఓకే, మీకోసమే అంట అరవాలి కదా, అంత కష్టపడ్డందుకు. ఇక్కడ ఎవరు అనుదీప్, ఏది ఆ సౌండ్ రావట్లేదే. ఎగ్జాక్ట్లీ. పిడుగుల వడిగా పడగలెత్తిరా, తరికిరా పిరికిగా ఉలికి పడక ఉరికిరా. రాతకాల రాతలున్న జాతకాలలోకి, అరాచకాన కాలుతున్న కాటి గూటిలోకి. నీ కాలి మట్టి చాలు, నీ కంటి రెప్ప చాలు, నీ కట్టుకున్న బట్టలోని ఒక్క ముక్క చాలు.
వావ్. థ్యాంక్ యూ గైస్. జ్ఞాని ఒక్క నిమిషం నేను ఒక మాట అంట, దాని తర్వాత ఆ రా అక్కడ వరకు అంటే నాకు అస్సలు ఒక్క నిమిషం. ఏంటి బ్రో ఇది అసలు ఇప్పుడు వరకు నేను ఈ సాంగ్ వినలేదు. రాత్రి కంపోజ్ చేసి అసలు సాహిత్యం ఏంటి బాలత్య చింపేసావు, ఇచ్చి పడేసావు. ఇప్పుడే వంశీ గారు అంటున్నారు, ఇప్పుడే ఇంకా ఈ సాంగ్ ఇప్పుడు వదులుతాం. యాక్చువల్లీ వీళ్ళు ఎవరికి ఇంకా తెలియదండి ఈ పాట చేసింది. బాలాదిత్య గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే ఈయన కూడా చెప్తే వచ్చి నిన్న రాశారు ఈ పాట. ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. కాదు కానీ బ్రో, ఇప్పుడు అసలు ఒక్క నైట్లో ఇంత చేసావంటే మ్యాజిక్ మనం ఎలా అనుకుంటే నిద్ర లేదు కావాలి. మంచి ఈ 2 సాంగ్స్ కూడా పెట్టేద్దాం, షూట్ చేసేద్దాం రేపు. అది రేపు మాట్లాడతాం. బట్ యా ప్లీజ్ ఇఫ్ యూ రియలీ లైక్ దట్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు ఐ షుడ్ థ్యాంక్ బాలాదిత్య గారు. యాక్చువల్లీ నిన్న నాతో కూర్చొని గంటలో రాసా. యు ఆర్ యాక్చువల్లీ రైట్ రాజేష్ గారు. హీ కేమ్ అట్ అంటే రెడ్ ఎఫ్ఎం హీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ ఐ గెస్ 3:30 4కి. హీ కేమ్ టు మీ 4:30 5:30 వరకు పాట అయిపోయింది. ఇట్ వాస్ డన్. నేను ఆల్ క్రెడిట్స్ టు జ్ఞాని, ఎందుకంటే ద వే హీ హెస్ గివెన్ ద ట్యూన్ అసలు వినంగానే కొన్ని బై డిఫాల్ట్ జరిగిపోతాయి. నేను రాశాను అనుకోవట్లేదు. సో మెనీ థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్. అంటే మీకు లిరిక్ ఇంకా సరిగా అర్థం కాలేదేమో. ఐ రిక్వెస్ట్ టు కాదు కదా పాట మళ్ళీ సపరేట్ రిలీజ్ చేస్తారు. ఓకే కాదు ఏంటది మీ ఆవేదన, ఆక్రోశం, ఆవేశం దేనికి? ఆయన పాడమని చెప్తాను. ఓ అదే ఓకే. థ్యాంక్ యూ బాలాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఆ రా అంటే నేను November 3rd అంటే మీరు ఆ తర్వాత ఒకసారి అనండి ఏమన్నారు? అది November 3rdకి రండి మీరందరూ పొలిమేర 2కి అని చెప్తున్నారన్నమాట. ఇలా అంత గట్టిగా అరిసి మరి. సో మీకు ఆల్రెడీ కంటెంట్ నచ్చింది, మీరు వచ్చేస్తున్నారని వాళ్ళకి తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలా పిలవలేమండి. రారా బలికోరా నేను అదొకటి కట్ చేసి రారా పొలిమేర వరకే వచ్చిన నేను. సో నాదేసా మా ఊరి పొలిమేర వరకు అనమాట. అది కట్ చేసి మేము ఎడిటింగ్ చేశాను నేను మధ్యలో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది నా వాయిస్ని కూడా, సో ఎక్కువ సమయం తీసుకుంటే. సో మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ ఎవరైతే వస్తువులు పెట్టారో దీని ఓనర్లు వాటిని తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. మాకు స్క్రీన్ కట్ వస్తుంది. సో మరి ఇప్పుడు November 3rd మనందరినీ పలకరించబోతున్న పొలిమేర 2కి సంబంధించిన టీజర్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. టీజర్ ప్లే.